హీస్ వినీత్, లివింగ్ లెజెండ్. మొన్న దాంట్లో చూసే ఉంటారు, అదంత బాగాలేదు. వీడు కనిపిస్తే పెద్ద వ్యూస్ వెళ్ళిపోతాయి అని చెప్పాడు, కానీ అవ్వలేదు అది. ఎరా సరిగ్గా టైంకి అప్లోడ్ చేయలేదు. ఒక టైం చెప్పాను, లేట్ చేసాడు మనోడు, అందుకే. ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 8 hours కి ఎప్పుడో అన్నగారు వచ్చి చేద్దాం అన్నాడు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆ రోజు నేనే చెప్పాను వీడికి, అరే ట్రైలర్ రిలీజ్ అయిందిరా అని చెప్పే వరకు వీడికి తెలియదు. అవునవును, వీడు చెప్పే వరకు నాకేం తెలియదు. సరే ఓకే, సారీ. హలో విలాస్, వెల్కమ్ టు కొంచెం సినిమా. ఇప్పుడు వచ్చేసరికి మనం ఓజీ క్లిప్స్ అయితే రిలీజ్ అయినాయి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఐ ఫీస్ట్ మూవీ అవబోతుంది. తమనన్న దుల్లగొడి దోపమేసాడు. అదైతే మనం బీజిఎం అదరగొట్టాడు భయ్య. అసలు ఈ సాంగ్స్ లో కానీ ఇందులో కానీ చాలాట్లో చూసాం కదా, సెక్సీ ఉన్నాయి సాంగ్స్ అయితే. నాకు ఒకటే, ఒక్క ఫైట్ అయినా కటానా. అసలు పవన్ కళ్యాణ్ తిప్పినట్టు ఎవ్వడు తిప్పలేడు మన టాలీవుడ్ లో. చెప్పినది కటానా పక్క ఆల్రెడీ కనిపిస్తుంది, ప్రతి సీన్ లో కటానా ఉంటుంది. అలాంటిది ఒకటి మీరు అందరూ ఎవరన్నా చూసారో లేదో, వీడియో ఒకటి ఉంటది. అది ఏంటంటే యానిమేషన్ టైప్ లో ఒక వీడియో ఉంటది, ఇండియన్ సామురై. అవును, ఇన్ కేస్ అది ఎవరన్నా చూడకపోతే అది ఒకసారి చూడండి. అంటే పవన్ కళ్యాణ్ అంత బాగోడు, అంటే లైక్ యానిమేషన్ కింద బాగా చేయలేదు కానీ, బట్ బాగుంటది. ఆ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే, ఆ స్క్రిప్ట్ ఏదైతే పెట్టాడో చాలా బాగుంది అదైతే. సో ఇప్పుడైతే ప్లే చేద్దాం. అండ్ మోస్ట్లీ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్. హ్యాపీ బర్త్డే. నాకు ఏపీకి ఒక మంచి డిప్యూటీ సీఎం దొరికాడని ఒక ఆనందం ఒకవైపు, మంచి సినిమా రాబోతుందని ఒకవైపు. మనం తెలంగాణలో ఉన్నామని ఇంకోవైపు. ఆబ్వియస్లీ తెలంగాణలో వీడియో చేస్తున్నాం మనం ఇంకోవైపు. కట్టండి అమరావతి కట్టండి, మేము అందరం అక్కడ షిఫ్ట్ అయిపోతున్నాం. చచ్చిపోతున్నారు ఇక్కడ. స్టార్ట్ చేద్దాం. అది వెళ్ళిపోయింది. ఓకే, తమనన్న వేస్తాడు. టీవీ వాళ్ళు గట్టి పట్టుకుంటారు. కాదు, అది సేమ్ ఇప్పుడు పోర్ట్ చూపించినట్టే యానిమేషన్ లో కూడా ఉంటది. అది వీడియో అయితే మా సిగార్ సీన్ అదిరిపోయిందిగా, బాగుంది. అమ్మ పవన్ కళ్యాణ్ అనుకున్నా. అదే కదా, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా. నీ ఓమి. ఓ హ్యాపీ బర్త్డే ఓజీ. చెప్పలేదు మమ్మల్ని. మాస్ ఉంటది ఆ సినిమా. అయ్యయ్యా బీజిఎం ఇంకా ఉంది, నన్ను పెడతాడే లాస్ట్ లో. ఏప్రిల్ పెట్టాడు బ్లాక్ స్క్రీన్. 1 minute లో ఆడెవడో ఓమి అంతా ఆడనే పెట్టాడు. పవన్ కళ్యాణ్ లాస్ట్ 5 seconds వచ్చాడు. బట్ స్టిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తమనన్న దండం అన్న నీకు. ఏంటన్నా బీజిఎం, మీరు కూడా మా వైపు చూసే టైం వచ్చిందమ్మా మీకు. అంతే, ఇంకా మీ బక్కడు గురించి ఎలివేషన్ మేమే ఇచ్చాం, మీరు ఇచ్చుకున్నారు. మా బండోడిని దింపుతున్నాం. ఆల్రెడీ డాకు మహారాజు విన్నోడు ఎవడన్నా ఉంటే వినేయండి, అప్పుడు తెలుస్తుంది మా బండోడు పవర్ అంటే. ఇప్పుడు దీంతో యాక్చువల్లీ ఏంటంటే తమన్ జస్ట్ ఇప్పుడు కంబ్యాక్ ఇస్తున్నాడు. ఆల్రెడీ తమన్ గట్టిగా గట్టి, బట్ స్టిల్ అది ఏదైతే మన బక్కోడు హైప్ క్రియేట్ చేస్తున్నాడో అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి అది కొద్ది మ్యాచ్ చేయాలి. ఇప్పుడు అఖండ 2 ఆల్రెడీ మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు, అఖండ 2 మామూలుగా ఉండదు, అయిపోతారు అందరూ, థియేటర్లోంచి బయటకు వచ్చేసరికి చచ్చిపోతారు అని. ఇప్పుడు ఓజీతో కూడా చంపేస్తాడు. ఆల్రెడీ అర్థమైపోతుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఫైర్ స్టామ్ బాగుంది. ఇంకా అది ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చింది హంగ్రీ చేత, అది చాలా బాగుంటది. అండ్ ఇప్పుడు సువ్వి అని ఏదో బాగుంది ఇందులో. అంటే ప్రియాంక మోహన్ నాకు చాలా ఇష్టం. ప్రియాంక మోహన్ అయితే చాలా బాగుంది, క్యూట్ గా ఉంది బానే. అంటే పవన్ కళ్యాణ్ ముందు ఏజ్ ఎక్కువ,
తక్కువ లేకుండా బాగా మ్యాచ్. బాగానే సెట్ అయింది. ఇంకే సుబి ఎవరన్నా చూడకపోతే అది చూసండి. అంతే. ఇంకేమన్నా మాట్లాడాలంటే డివి వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. వాళ్ళు మంచి ప్రాజెక్ట్స్ తీసుకుంటారు కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంది ఓజీ పోద్ది అనుకుంటే ఆ డౌటే అవసరం లేదు. ఖచ్చితంగా సుజిత్ హంగ్రీ చీత పవన్ కళ్యాణ్ కాదు, సుజిత్ మామూలు ఆకలి మీద లేదు. ఎప్పుడైతే ఆ సాహో పోయిందో ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు, దింపుదాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీడియో దింపుతున్నాడు. రెడీగా ఉండండి, కుమ్మేద్దాం, అవతలు పడేద్దాం. ఓజీ ఇన్ థియేటర్స్ ఆన్ September 25th, 2025 రిలీజ్ అయిపోద్ది. వెళ్ళి చూద్దాం. ఫస్ట్ డే ఫస్ట్ షో వస్తాను. అల్లు అర్జున్ ఫ్యాన్ చూసేసి మీకు తెలుసు కదా అలా మనం వీడియో తీసేస్తాం. సో ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ కొంచెం సినిమాని ఏ మాత్రం కొంచెం కాదు. థ్యాంక్ యూ.